the hit movie director, the biggest hit of all the times, Mr. Sailesh Kolanu. Please welcome with the rhythm clap. 1, 2, 3. As I said earlier, the director saw your comment on social media. He listened to your invitation. And Ajay Chaudhary garu to invite the director, Mr. Sailesh Kolanu. I also request Vice Chairman of the brand, CA Manish Kumar Jain garu, along with immediate past Chairman, CA Narayana garu, to kindly welcome Mr. Sailesh Kolanu with a sapling. Uniform team. It's time to hear from the visionary director, Mr. Sailesh Kolanu, the creative mind behind the cinematic brilliance. Hi guys. So sweet of you. Thank you. Thank you so much. Thank you. Nenu actually Vijayawada is very close to my heart. మా మమ్మీ పుట్టి పెరిగిందంతా తెనాలి పక్కనే. సో నేను చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి ముందు మా ఫాదర్ నన్ను ఒక 1 year తెనాల్లో వదిలిపెట్టి వెళ్ళారు. 7th standard నేను తెనాల్లో చదివా. అండ్ విజయవాడ యూస్ టు బీ మై సరదాగా అట్లా బస్ ఎక్కి వచ్చేసేవాళ్ళం, విజయవాడకు వచ్చి సినిమాలు చూసుకొని వెళ్ళడం. సో విజయవాడ ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ లవ్ ద ఎనర్జీ దట్ యూ గైజ్ హ్యావ్. ఐ నో దట్ యూ గైజ్ లవ్ మూవీస్ అ లాట్. ఐ నో మూవీస్ ఇస్ ద, అందుకే మేము ఏ సినిమా తీసినా ఒకసారి అలా వచ్చి విజయవాడకు వచ్చి మీ అందరికీ హాయ్ చెప్పి వెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ I just wanted to thank Tagore and Ajay and all the team. నేను జనరలీ ఇన్స్టాగ్రామ్లో నాకు ఏమైనా మెసేజ్ వస్తే జనరలీ ఐ కీప్ స్క్రోలింగ్ త్రూ, బట్ వన్ మెసేజ్ దట్ ఐ నెవర్ ఇగ్నోర్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ కాలేజ్ ఇన్వైటింగ్ మీ టు అటెండ్ ఎన్ ఈవెంట్. బికాజ్ ఐ నో యూ గైజ్ ఆర్ మై ప్రైమరీ ఆడియన్స్. సో మీ గురించే సినిమాలు చేస్తూ ఉంటాను నేను. సో మీరు పిలిస్తే వచ్చేస్తా. ఖాళీ ఉంటే ఖచ్చితంగా, షూటింగ్లో లేను అంటే ఖచ్చితంగా వచ్చేస్తా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ గైజ్. అండ్ ఏంటి మీరందరూ ఆస్పైరింగ్ చార్టెడ్ అకౌంటెంట్సా? నైస్. అంటే మొన్న ఎవరో వచ్చి చెప్పారు మా వాళ్ళందరూ కొద్దిగా ఇన్స్పైర్ అయ్యేటట్లు ఏమైనా మాట్లాడండి అంటే ఐ వాస్ టెల్లింగ్ అజయ్ ఎస్టర్డే దట్ ఇన్స్పైర్ చేయడానికి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లేకపోతే ఎవరైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే అనుకోవచ్చు, కానీ ఎక్స్ట్రీమ్లీ క్యాలిక్యులేటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ హియర్. నాకు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నా చార్టెడ్ అకౌంటెంట్ పేరు అనురాగ్ అనమాట. హైదరాబాద్లో హీఈస్ మై సిఏ అండ్ he's my go-to guy, and I know that all the money that I earn, I don't even know how he handles it. I work in peace because a CA is handling my money. So I know that's the kind of impact you guys have on the yes, in you we can trust, absolutely right. Also what I really wanted to tell you guys is నేను చాలా అంటే సోషియో ఎకనామిక్ స్టేటస్ పరంగా మాట్లాడితే ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ 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 లో సోషియో ఎకనామిక్ స్టేటస్ నుంచి వచ్చాం మేము. అంటే దెర్ వాజ్ అ టైమ్ ఐ రిమెంబర్ ఇన్ చెన్నై వెన్ ఐ యూస్ టు లివ్ ఇన్ దిస్ స్లమ్ ఇన్ కోడంబాకం. యాక్చువల్లీ నాకు బాగా గుర్తు, ఒకసారి అంటే జస్ట్ ఒక 5 minutes టైం తీసుకొని చెప్తా, ప్లీజ్ బేర్ విత్ మీ, ఓకే? సో మా ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆయన ఉంటాడు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. ఒకసారి ఇంటికి వస్తే మా ఇల్లు చూసి ఆయన, మీరు అర్జెంట్గా ఇల్లు మారండి అని అన్నారు. ఎందుకంటే మా అన్నలు ఇద్దరు 10th standard అప్పుడు, నేను ఐ మస్ట్ బీ ఇన్ మై 1st standard or 2nd standard ఒకటి.
మా డాక్టర్ మా అన్నలు ఇద్దరు పడుకోవడం చూసి పిల్లలు పడుకుంటుంటే ఇట్లా హెడ్ టో కరెక్ట్గా స్ట్రెచ్ అయి పడుకోవాలి, లేదంటే వాళ్ళ గ్రోత్ సరిగ్గా రాదు, ఇల్లు అంత చిన్నది. అంటే ఒక 10th స్టాండర్డ్ కుర్రోడు పడుకుంటే తల కాలు ఫ్రీగా చాపుకొని పడుకునేంత సైజ్ కూడా లేని ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఐ స్టేట్ దేర్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్. సో ఫ్రమ్ దేర్ టు హియర్ ఐ హవ్ గ్రోన్. ఐ నో ద వాల్యూ ఆఫ్ హౌ యూ హ్యావ్ టు protect and save your money to become somebody in this world, and all you guys can make that difference to the people. Guide them in the right direction, tell them, and when you become chartered accountants, please educate people how to plan your finances. And you know, I would ఒక మిడిల్ క్లాస్ వాడికి ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ కరెక్ట్ గైడెన్స్ ఉంటే వాడు ఒక 10 years డౌన్ ద లేన్ ఏం చేస్తే వాడు ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతారన్న నాలెడ్జ్ మీరు ఇవ్వగలుగుతారు. If you guys can do that, it will be an amazing service to the society is what I feel. So let's all promise here that not just HNIs అంటే చాలా హై ఎర్నింగ్ పీపులే కాకుండా take some people who are who are just making it in their lives, no people who are middle class, people who are just trying to find their footing in the society. వాళ్ళకి మీ నాలెడ్జ్ స్ప్రెడ్ చేసి somehow financially వాళ్ళు ఒక సెక్యూర్ పొజిషన్కి వెళ్ళడానికి ఏమేం చేయాలి అన్న నాలెడ్జ్ని మీరు పంచండి సొసైటీలో. దట్ విల్ బికమ్ అ హ్యూజ్ థింగ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇఫ్ యూ కెన్ డూ దట్, ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. Another thing I wanted to just tell you is, ఇది అంటే ఇన్స్పైర్ చేయడానికి పెద్ద ఇదేం లేదు. నా స్టోరీ చెప్తాను నేను. హౌ ఐ బికేమ్ అ ఫిల్మ్ మేకర్ ఫ్రమ్ హూ ఐ వాజ్ బిఫోర్. ద ఓన్లీ థింగ్ దట్ అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా అన్న సైంటిస్ట్వి నువ్వు, యూ యూస్ టు డూ సంథింగ్ అంటే వెరీ అన్హ్యాపీ ఇన్ యువర్ లైఫ్, వే యూ డూయింగ్ అ 9 to 5 జాబ్ అండ్ వే యూ నాట్ హ్యాపీ విత్ ద జాబ్ దట్ యూఆర్ డూయింగ్, దట్ యూ బికేమ్ అ ఫిల్మ్ మేకర్. నో, యాక్చువల్లీ I was the happiest lecturer in my university, to be very honest, because I used to enjoy teaching to students. I used to enjoy researching. I was having a ball of a time. But somehow, ఆర్ట్స్లో ఏదో చేయాలని చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. The only thing that I did was, I did it with utmost heart and I did it with utmost honesty. And 3 years later, I also don't know how I became a filmmaker. అంటే నేను కన్సిస్టెంట్గా వెళ్ళి ఒక 4 ప్రొడక్షన్ హౌస్లకి వెళ్ళి నా కథ చెప్పి నాకు ఆపర్చునిటీ కావాలని అడిగింది లేనే లేదు ఎప్పుడు. నా కథ రాసిన తర్వాత I just told myself that I have to be honest to this story. And to be honest to that story, what do I have to do? I need to tell it to the guy who I imagined it while I was writing the story, and that happened to be Nani Anna. So చాలా కోఇన్సిడెంటల్గా ఒకరోజు కామన్ కాంటాక్ట్ నుంచి నాని అన్నను కలిశాను. హీ హర్డ్ ద స్టోరీ. 5 minutes చెప్పన్నారు. 5 minutes చెప్పాను. దాని తర్వాత ఒక 2 hours 3 hours వెళ్ళింది ఆ మీటింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ దట్ మీటింగ్ హీ జస్ట్ సెడ్, ఓకే, ఇట్స్ వెరీ నైస్, యూ డైరెక్ట్ ఇట్, ఐ విల్ ప్రొడ్యూస్ ఇట్ అని చెప్పారు. సో that is how accidentally I became a filmmaker. I believe that if you do things with heart and if you do it with utmost honesty, I think the universe will give you a direction. The universe will take you towards your dream is what I believe. So all you guys, you're all so young, so much of life ahead of you. Just only one thing that I will tell you is, ఏం చేసినా మీరు CA అవ్వాలనుకుంటున్నారో, whatever, it doesn't matter. Whatever you do it with utmost heart and utmost honesty, and you will see yourself. There is no other outcome. If you do it with heart and you do it with utmost honesty, excellence is a byproduct. It will come to you. అది చేస్తూ ఉండాలంతే. టుడే ఐ టెల్ దిస్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఐ మే నాట్ బీ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్ రైట్ నౌ అరౌండ్, బట్ ఐఎమ్ అ వెరీ హ్యాపీ ఫిల్మ్ మేకర్ అండ్ ఐ లవ్ ద క్రాఫ్ట్ అండ్ ఐ లవ్ బీయింగ్ ఆన్ అ సెట్. ఐ లవ్ టెలింగ్ స్టోరీస్. సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన క్రాఫ్ట్లో నేర్చుకుంటూ రోజు నేను కథలు చెప్తున్నాను. బట్ ఐ విల్ డూ దిస్ విత్ అట్మోస్ట్ ఆనెస్టీ. ఐ విల్ డూ ఇట్ విత్ 100% commitment. And I know that there will be a day when excellence is it is the only outcome that is possible if you continue with that path is what I believe. So all you guys do whatever you're doing with utmost heart. Yeah, that's it. That's all I have to say. Thank you. Hit 4 Hit 4 రాస్తున్నా డార్లింగ్. Hit 4 రైటింగ్ నడుస్తుంది. But you Hit 4 writing is going on. But you all know that I'm also making a very cute rom-com love story right now. It's called Emo Emo Idi. So నా అదర్ సైడ్ చూపించాలనుకున్నా. ఎందుకంటే జనరలీ చాలామంది నన్ను బయట కలిస్తే దే ఆల్ థింక్ దట్ ఐఎమ్ అన్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ గై. దే థింక్ దట్ వీడు చాలా చాలా సంఖ్యగాడు అని అనుకుంటారు యాక్చువల్లీ.
బట్ ఇన్ రియాలిటీ ఐఎమ్ ద జోకర్ ఆఫ్ మై బ్యాచ్ బికాస్ నేను జనరలీ ఒక పార్టీలో ఉన్నా ఇఫ్ ఐఎమ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఐఎమ్ ద వన్ హూ ఇస్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు మేక్ పీపుల్ లాఫ్ బట్ ఎందుకో తెలియదు కానీ సీరియస్ సినిమాలు చేశా కాబట్టి ఆ ఇమేజ్ వచ్చిందేమో బట్ ఏమో ఇది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ అవే ఫ్రమ్ ద హిట్ యూనివర్స్ ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గూఫీ ఫిలిం యూ ఆల్ విల్ హ్యావ్ అ బాల్ ఆఫ్ అ టైమ్ ఇట్స్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ గుడ్ లుకింగ్ యంగ్స్టర్స్ అండ్ it's Roshan and Preeti Mukundan are acting in the film and you also have great characters in the film like మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక ఎదవ ఉంటాడు కదా ఎప్పుడు మన పక్కన అలాంటి ఎదవలు చాలామంది ఉంటారు నా సినిమాలో ఇప్పుడు తీసే సినిమాలో సో ఇట్స్ అ మూవీ దట్ ఇస్ కట్ అవుట్ ఫర్ ఆల్ యూ పీపుల్ ఇట్స్ కమింగ్ సమ్ టైమ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ బట్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ దట్ ఫిలిం ఐ కేమ్ హియర్ ఫర్ యూ గైస్ బట్ ఐఎమ్ జస్ట్ హిట్ 4 అడిగారు కాబట్టి చెప్తున్నా హిట్ 4 కంటే ముందు అది వస్తుంది కైండ్లీ గో అండ్ వాచ్ దట్ ఫిలిం ఆల్సో ట్రైలర్ చూడండి టీజర్ చూసి నచ్చితేనే వెళ్ళండి మీరు వెళ్ళి చూడండి అని అడగను బట్ ఇఫ్ యూ లైక్ ద టీజర్ అండ్ ట్రైలర్ గో అండ్ వాచ్ ద ఫిలిం దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే అండ్ థ్యాంక్ యూ సారీ సిటీకేనా మీరే పెద్ద సిటీకే బ్యాచ్లో ఉన్నారా బట్ స్వీట్ ఆఫ్ యూ గైస్ టు హ్యావ్ మీ హియర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ శైలేష్ సార్ సార్ ఎస్ మా స్టూడెంట్స్ తరపు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అది మీరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం షూర్ ప్లీజ్ లైట్స్ ఆపండి సైడ్స్ ఆపేయండి కొంచెం డిలే ఒక్క నిమిషం They are just trying to switch off the light so you Dr. Shailesh. He's a director, I suppose. Okay, వచ్చారా? ఈయన సైంటిస్ట్ బేసిక్గా అంటే డాక్టరు డైరెక్టర్ అయిపోతే వెళ్ళి అయిపోయి వచ్చేసినావు కదా వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ He is the most daring kid I've ever seen. He's entered the movies in a long time. Really hats off to you. I really admire you. చాలా కంట్రోల్డ్గా చాలా మెచ్యూర్డ్గా చాలా కూల్గా అంత సటిల్గా మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది యూ ఎర్న్ మై రెస్పెక్ట్ శైలేష్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ థ్రిల్లర్ జానరా అండ్ శైలేష్ హ్యాస్ కంప్లీట్లీ సక్సీడెడ్ దాంట్లో ఫెంటాస్టిక్ జాబ్ మై 75th ఫిలిం చాలా ఎమోషనల్ యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్గా తీసాం శైలేష్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు శైలేష్ ఏమో ఫినామినలీ టాలెంటెడ్ కానీ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాడు ఇక్కడ నేను గూఢచారి 2 సినిమా అనౌన్స్ చేసి 60% ఫినిష్ చేసే లోపు మనోడు హిట్ 3 అనౌన్స్ చేసి సినిమా తీసి రిలీజ్ తీసుకొచ్చాడు And Shailesh, thank you so much for getting your story to me, and you have been an enormous support and fabulous leader. And మీ directionలో as an actor చాలా నేర్చుకున్నాను, and I really hope to see this magic continue in all the other projects that you have. శైలేష్ ఈజ్ మై బాయ్ అండ్ నేను ఫస్ట్ నుంచి చూసిన శైలేష్ భయాలు తెలుసు శైలేష్ బలం తెలుసు శైలేష్ వీక్నెస్ తెలుసు నాకు అన్నీ తెలుసు అండ్ తనలో ఉన్న స్ట్రెంగ్త్ తను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాడని నేను అనుకోవట్లేదు బలంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈరోజు మధ్యాహ్నం సినిమా చూసాను నేను సినిమా చూసిన వెంటనే ఫస్ట్ శైలేష్తో నేను చెప్పిన మాట ఏంటి గుర్తుందా నీకు అరైవ్డ్ అన్నారు యు అరైవ్డ్ అన్నాను సార్ హెచ్ఐటి అంటే హోమ్సైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఏంటి సార్ మిమ్మల్ని అర్జెంట్గా పిలుస్తారు సార్
My last outing in the Telugu film industry, it was not a great experience for me because I failed big time. I didn't know what to do. Effort pettamu, 100% effort pettamu, it didn't work out. What to do అన్న ఒక కన్ఫ్యూజన్. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను. అంటే మీ హీరో ఓడిపోయాడా? Because you've seen trailer చూసారు, teaser చూసారు. This time I want my work to speak more than I speak. So యాక్షన్ చాలా బాగుంది. అసలు లాస్ట్ మూమెంట్ వరకు క్యూరియాసిటీ పెంచారండి. చాలా చాలా బాగుంది. శైలేష్ కొలను గారు బాగా తీసుకొచ్చి చూపించారు. అసలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఉంది ఇది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్. డైరెక్టర్ కి అయితే నేను దండం పెడుతున్నా. ఎందుకంటే స్కూల్ కి వెళ్ళమంటే పిల్లలు అంటారు వెళ్ళను. నిజంగా యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను. Sailesh ki sir director Sailesh is grand wish. Sailesh garu. Sailesh sir, thank you sir. Dr. Sailesh, director Sailesh, Sailesh garu. Sailesh fantastic. director Sailesh. Sailesh, I met you. Sailesh and Dr. Sailesh garu. Absolute cinema. So sweet Absolute of you cinema. guys. Thank you so much. True to what you're doing, the universe will find a way to give you everything. Look at how much it gave me. I don't even know if I deserve all this, but thank you so much. Thank you so much for all that. Thank you guys. Thank you. Truly absolute cinema, sir. Thank you so much, Mr. Sailesh Kolanu. You created fiction so authentic that I personally searched online to find out whether it really existed. Let's have a small interaction in the studio. Reveal it later. And we have an interactive session. You can interact with director, sir. The mic will be passed on. Only 3 questions from the audience. Only 2 questions from the audience. Lucky audience, 1 girl and 1 boy. అవును అది ఒకటి అడుగుదాం అనుకున్నా. ఎందుకు అమ్మాయిలందరూ ఒక సైడ్ అబ్బాయిలందరూ ఒక సైడ్ కూర్చున్నారు? నో జస్ట్ క్యూరియస్లీ ఆస్కింగ్ అదే. హలో అన్న, హాయ్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ మా. హిట్ 3 మూవీస్ నేను థియేటర్ కి వెళ్ళి 2 టైమ్స్ చూశాను. సో స్వీట్. వాట్స్ యువర్ నేమ్? ఫల్గుని. ఓకే, Yes. నైస్. నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు 3 సినిమాస్ చేశారు కదా, మీరు ఆ సినిమా చూసినప్పుడు లేదంటే చేసేటప్పుడు మీకు ఏదైనా ఒక్క మూమెంట్ ఉందా, నేను ఇండస్ట్రీలో ఎందుకు వచ్చాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్, లైఫ్ టర్నింగ్ అని చెప్పొచ్చు. I think my the most favorite moment in Adutunava, Falguni, is that when I felt that wow, this is the most important moment. Life turning moment. Nice. Naku, see, of course, on day 1 when you direct your first shot, it's always special, feels very life turning. Kani naku actually నేను ఫస్ట్ సినిమా నేను ప్రపోజ్ చేసిందే నాని బ్రో యాక్ట్ చేయాలని ప్రపోజ్ చేశా. But somehow he wanted to produce the film and he told me come and let's do. So hit 1 start అయింది. But hit 2 లో లాస్ట్ లో నాని అని వస్తారు. Arjun Sarkar comes in towards the end. So that I still remember the shot that when I said action to Nani was the biggest moment for me.
Because he is a talent that I hugely respect. Even before he gave me this life, ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే నానియే కారణం దానికి. కానీ even before that, I am a huge fan of Nani because I love his acting so much. ఇవాళ నాకు why that moment felt so special is because నేను ఒక 10 daysకి 15 days సినిమా చేయకపోయినా నాని అన్నతో ఒక 10-15 రోజులకు ఒకసారి కలుస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ హిమ్ ఐ కమ్ బ్యాక్ విత్ రెన్యూడ్ ఎనర్జీ. నేను రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత స్వాతితో చెప్తా ఉంటా, స్వాతి లేదు స్వాతి, ఇంకా స్వాతి ఈజ్ మై వైఫ్. సో స్వాతితో చెప్తా ఉంటా దట్ స్వాతి లేదు, ఇంకా మనం మంచి సినిమా చేయాలి. ఐ స్టిల్ నాట్ డన్ ఎనీథింగ్. ఐ స్టిల్ ఫీల్ లైక్ అ బేబీ. ఐ హ్యావ్ టు స్టిల్ డూ అ గ్రేట్ ఫిలిం. ఐ హ్యావ్ టు టచ్ ద ఆడియన్స్ లైవ్స్ అండ్ ఆల్ దట్ ఇన్స్పిరేషన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ Nani because he pushes you so much, and you need that one person in your life who will constantly push you, who will keep telling you that no, this is not you, you are capable of more, you have to do more, come on man, go give it your best. That person is Nani Anna in my life. And ఆయనకి ఫస్ట్ టైం యాక్షన్ చెప్పడం అన్నది ఇట్ ఫెల్ట్ వెరీ స్పెషల్. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ వై ఐ ఫస్ట్ స్టార్టెడ్ మై జర్నీ టు వర్క్ విత్ నాని. అండ్ ఇట్ బికేమ్ ట్రూ ఇన్ హిట్ 2. దాని తర్వాత మధ్యలో నాకు సైన్ వాజ్ వాట్ హ్యాపెండ్ విత్ దట్ ఫిలిం, ఇట్ డెంట్ రియలీ వర్క్అవుట్. దెన్ ఐ థాట్ ఓకే, ఇంకా ఐ డోంట్ థింక్ దట్ ఐ విల్ గెట్ టు మేక్ హిట్ 3 సో సూన్ అని అనుకున్నా. బికాస్ అన్ఫార్చునేట్లీ ద ఇండస్ట్రీ ఈస్ లైక్ దట్. people will look at you, you are somebody only until and unless you are in success. Once you are in failure, you have to again prove and come back. So I was thinking maybe ఇంకొక 3-4 సినిమాలు ప్రూవ్ చేసుకుంటేనే నాకు నాని అన్న మళ్ళీ ఇస్తాడేమో ఛాన్స్ అనుకున్నాను. బట్ he called me, he said narrate hit 3. I narrated hit 3 to him. He said amazing, we are doing the film, and that's how hit 3 happened. It only because it was Nani తప్ప ఎవ్వరూ నన్ను పిలిచి హిట్ 3 ఆపర్చునిటీ ఇవ్వడం అనేది highly impossible. So గోయింగ్ బ్యాక్ టు యర్ క్వశ్చన్, ఆయన ఫస్ట్ టైం యాక్షన్ చెప్పింది నేను హిట్ 2 లాస్ట్లో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎంట్రీ అప్పుడు. దట్ వాజ్ అ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ డౌన్ దట్ మెమరీ లేన్ అగైన్. హలో అన్న. హాయ్ తమ్ముడు. మై సెల్ఫ్ నాగసాయి. హాయ్ సాయి. ఇప్పుడు మీరు ఇంత సైంటిస్ట్, డాక్టర్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వస్తా అన్నారు. చాలా మంది మీ వల్ల కాదు అని అంటారు కదా, దాని నుంచి ఎలా సెట్ బ్యాక్ అయ్యారు? గుడ్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్లీ అంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి అని డిసైడ్ చేసుకునేటప్పటికి మై ఏజ్ వాజ్ అబౌట్ 32, విచ్ మీన్స్ ఐ ఆల్రెడీ సీన్ గుడ్ అమౌంట్ ఆఫ్ లైఫ్. అంటే నేను అబ్రాడ్లో చదువుకున్నా, వేరే కల్చర్స్ ఎక్స్పీరియన్స్ చేసా. ఎడ్యుకేషన్ ఆల్సో హెల్ప్ మీ అండర్స్టాండ్ ద వరల్డ్ అలాట్. ఐ అండర్స్టూడ్ దట్ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ యూ కాంట్ డూ ఇట్, ఇట్ మీన్స్ దట్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ సంథింగ్ వెరీ బిగ్. All these people are telling you, no, you can't do it, only because they feel the dream is so big. And I believe as human beings, we always have to aim to get something much bigger than what we can achieve. That is when you will grow. So it felt right. Lot of people, in fact, my own family, my dad never wanted me to become a filmmaker. Ante aina, my daddy vachi production manager. Ante almost aina oka daily wage worker nunchi ఆయన మెల్లిగా మేనేజర్ అయ్యి ప్రసాద్ ల్యాబ్లో ఉద్యోగం తెచ్చుకొని అట్లా నెల జీతగాడు మా డాడీ. మొత్తానికి మా ముగ్గురిని చదివించాడు కదా. ఆయన ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి మేము ఎవరో రాకూడదు, ఎందుకంటే ఆయన అన్ని కష్టాలు చూసాడు. ఆయన దగ్గరుండి ఎంతమంది లైఫ్స్ ఇక్కడ అట్లా ఫైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఆపర్చునిటీస్ రావు. హీ నోస్ ఆల్ దాట్. సో హీ నెవర్ వాంటెడ్. అండ్ ఐ వాస్ గుడ్ అట్ స్టడీస్. లైక్ నాకు బిట్స్ పిలానీలో నేను ఆప్టోమెట్రీ డిగ్రీ చేశాను. ఐ వాజ్ 9.74 CGPA నాది. And I did my PhD. I didn't spend a rupee for my PhD. Actually, everything was paid by the Australian government because they gave me a full scholarship, took me there. So I was a performer. I was out there doing good work, even in optometry also. My dad was like, why do you have to do it? So, వద్దురా మనకి ఇదంతా అన్నదంతా కూడా ఆ ప్రేమ భయం నుంచి వచ్చినవే మోస్ట్లీ, మా ఇంట్లో నుంచి వచ్చిందంతా. బట్ చాలామంది ఆఫ్ కోర్స్ బయట ఫ్రెండ్స్ అందరు కూడా ఎందుకు మామ నీకు ఇవన్నీ అన్నవాళ్ళు ఎక్కువ. ద ఓన్లీ పర్సన్ హూ స్టూడ్ విత్ మీ లైక్ అ పిల్లర్ ఇస్ మై వైఫ్. That's why I tell all the boys and girls here, whoever, you're all young, just make sure you get the right partner in your life. That will change everything, I'm telling you. That's one single decision that can change your life forever. So luckily I fell in love with Swati when I was in college. We dated for about 7 years and then we got married. So I put in my effort to find the right partner. She was the one who stood
she said that, she said something. I love to share this with people. Tells how strong Swati is. She said, అరే ఇట్లా నాని అన్న నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు డైరెక్టర్ అవ్వడానికి. దిస్ ఇస్ వాట్ ఐ హ్యాడ్ టు రిజైన్ అ జాబ్ ఇన్ ద యూనివర్సిటీ విచ్ వాజ్ అ 25-year కాంట్రాక్ట్ అండ్ ఇట్ వాజ్ అ హైలీ పెయిడ్ జాబ్. యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్. అది రిజైన్ చేసి వస్తే ఇంకా మళ్ళీ అక్కడికి ఎంట్రీ ఉండదు ఆ యూనివర్సిటీలో. సో ఆబ్వియస్లీ ఆ జాబ్ రిజైన్ చేసి వెళ్ళి హిట్ 1 డైరెక్ట్ చేయాలి. దట్ వాస్ ద డెసిషన్ దట్ ఐ హ్యాడ్ టు టేక్ అండ్ ఐ వాస్ వెరీ కన్ఫ్యూజ్. ఐ వాస్ సిట్టింగ్ థింకింగ్, ఒక సైడ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉంది. Should I choose that and safely just be what I am right now and be content with what I did? Or should I go and do something adventurous? Heart was saying we should do a film because I always wanted to be in arts. Swati simply said one thing. అరే ఇవాళ నువ్వు వెళ్ళి ఒక ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యావు అనుకో, మ్యాక్సిమం ఒక 2-3 ఏళ్ళు సఫర్ అవుతావు. బట్ యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, యూ హ్యావ్ అ PhD, యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ స్టాండ్ హియర్. బట్ ఇఫ్ యూ డోంట్ గివ్ ఇట్ అ ట్రై, I will grow up with a guy who will become a 55-60-year-old guy at one point in time and he'll keep cribbing in the house. నేను గనక చేసుంటే అన్న వర్షన్ ఆఫ్ శైలేష్తో నేను బతకలేను, నువ్వు వెళ్ళి ట్రై చేయి అని చెప్పింది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ సెడ్. అండ్ that gave me the courage to actually just next day I went and I just resigned my job. I went back and started doing my films and నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ ఫిలింకి పెద్ద రెమ్యూనరేషన్స్ ఉండవు. ఫస్ట్ ఫిలింకి పెద్ద రెమ్యూనరేషన్స్ ఉండవు. అండ్ ఐ వాస్ కమింగ్, మై లైఫ్ స్టైల్ వాజ్ ఆల్రెడీ అట్ ఎ లెవెల్ బికాస్ ఐ వాజ్ ఇన్ అ వెరీ హైలీ ఎర్నింగ్ జాబ్ అండ్ ఆల్. నేను ఇండియా వచ్చినప్పుడు నాకు ఎవ్రీ మంత్, నేను ఫస్ట్ డైరెక్టర్గా హిట్ 1 చేసేటప్పుడు స్వాతి యూస్ టు సెండ్ మీ మనీ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఫర్ మై ఎక్స్పెన్సెస్. సో షీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ దాట్. సో టుడే సో మేబీ నాకు ధైర్యం ఉండకపోయేదేమో ఇన్ కేస్ ఇఫ్ స్వాతి వాజ్ నాట్ విత్ మీ. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ హర్ దట్ ఐ హ్యాడ్ ద గట్స్ టు సో డెఫినెట్లీ చెప్తారు, ఏమన్నా పెద్దది అచీవ్ చేయాలన్నప్పుడు ప్రపంచం అంతా నీకు అదే చెప్తారు, చేయలేవు మావా ఎందుకు, ఇప్పుడు ఉన్నావుగా ప్రశాంతంగా ఉందిగా లైఫ్ అని అంటారు. కానీ బట్ ఇఫ్ యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ దట్ యూ రియలీ లవ్, యూ హ్యావ్ టు క్రాస్ దట్. అండ్ జనరలీ దెర్ ఇస్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు జస్ట్ సర్చ్ ఫర్ ఇట్, దట్స్ ఇట్. Sorry? Yes, correct. Sweet. Both the questions were very special. I got to say something that meant a lot to me. Thank you. Anything else? Surprise. ఏంటి సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇస్తున్నారు మళ్ళీ ఏంటి? A small surprise from one of the students. Superb. What is that? Raghu. I also request Chairman of the branch Uppuluri Jayant Garu and Sikasa Chairman Ajay Chowdhury to present a memento to Mr. Sailesh Kolanu. The biggest surprise from students. It's time to felicitate Mr. Sailesh Kolanu with a big round of applause. వాళ్ళకి ఇచ్చేస్తాం. We also request the managing committee to join on the dais. Past chairmen. I request Sikasa committee to join onto the dais for a picture with Mr. Sailesh Kolanu, the visionary director.
కాదు అందరూ కలిసి ముందు కొట్టాలి ఏంటంటే మన అవసరం వాళ్ళందరూ చాలు